మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కార్తీక మాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద ఓ వానరం చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా భక్తులు పూజ చేసి అక్కడే ఉంచిన ప్రసాదాలు, అరటి పండ్లను వానరులు ఆరగించాయి. వాటిలో ఓ వానరం శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు. అసలేమి పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ తిరగబడుతుంది, తెలంగాణ తల్లడిల్లిపోతుందన్నారు. ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డుకెక్కుతున్నారని, హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారన్నారు. గ్రూప్స్ పరీక్ష కోసం విద్యార్థి లోకం బగ్గుమందన్నారు. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర చేశారన్నారు. కులగణాన ప్రశ్నలపై అన్ని వర్గాల అసంతృప్తి నెలకొంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో తమ కులం పేరు లేదని కామారెడ్డిలోని మధుర లంబాడిలు కుటుంబ సర్వేలను బహిష్కరించారు. జాబితాలో 240 కులాలుంటే తమ కులం పేరును మధుర అని పేర్కొన్నారని వారంటున్నారు. తాము సర్వేలో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 2000 కుటుంబాలకు సంబంధించిన సర్వే నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మూడవసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ మహారాష్ట్రలోని వాషిం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ సిద్ధార్థతో కలిసి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, శ్రీను నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.